ఏపీలోని పి గన్నవరం నియోజకవర్గం ఏ పార్టీకి కంచుకోట? ఆ నియోజకవర్గంలో గెలిచేందుకు తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టెంత? కాంగ్రెస్ పార్టీకి ఉన్న దమ్మెంత? వైసీపీకి ఉన్న బలమెంత? చంద్రబాబు ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నాడో, జగన్ ఏ ధీమాతో దూసుకుపోతున్నాడో, ఇంతకీ పి గన్నవరం ఓటర్ల మదిలో ఏముంది? ఈసారి ఎవరిని అసెంబ్లీకి పంపించాలి అనుకుంటున్నారో, ఇలాంటి వివరాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పి గన్నవరం నియోజకవర్గంలో రెండు పార్టీల రాజకీయం జోరుగా సాగుతోంది. ఇప్పటికే వైసీపీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుని కాదని కొత్త ఇన్ఛార్జిగా విప్పర్తి వేణుగోపాలరావును నియమించి మరోసారి గెలిచేలా కసరత్తులు చేస్తోంది. మరోవైపు టీడీపీ కూడా సరిపెళ్ల రాజేష్ కుమార్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు నియోజకవర్గానికి సంబంధించిన గత చరిత్రేంటో ఒకసారి తెలుసుకుందాం. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో పి గన్నవరం నియోజకవర్గం ఏర్పడింది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2009 నుంచి అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3 టర్మ్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు విజయం సాధించాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పాముల రాజేశ్వరీదేవి, 2014లో తెలుగుదేశం నుంచి పులపర్తి నారాయణమూర్తి, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు విజయం సాధించారు. అందుకే పి గన్నవరం నియోజకవర్గం ఇప్పటి వరకు ఏ పార్టీకి కంచుకోటగా మారలేదనే చెప్పవచ్చు. 194,000 పైచిలుకు ఓటర్లున్న పి గన్నవరం నియోజకవర్గంలో దళితుల ఓట్లే ఎక్కువ. ఆ ఓట్లే గెలుపు ఓటములను డిసైడ్ చేయగలవు. అయితే ఈసారి ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్యనే ప్రధానమైన పోటీ ఉండబోతోంది. నిజానికి తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి ఈ సీటును ఆశించిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో తెలుగుదేశం నుంచి గంటి హరీష్ కుమార్ బాలయోగి పేరు ప్రధానంగా వినిపించింది. ఆయన మొన్నటి వరకు పలు రాజకీయ సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ఆదరణ దక్కించుకున్నారు. ఇక జనసేన నుంచి పి జాన్ బాబు, గిడ్డి సత్యనారాయణ ఇద్దరూ పోటీ పడ్డారు. ఎవరి దారిలో వారు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజాదరణ పొందారు. అయితే టీడీపీ జనసేన పొత్తు వలన పి గన్నవరం తెలుగుదేశానికి దక్కింది. దాంతో చంద్రబాబు దళిత వర్గాన్ని టార్గెట్ చేసి వ్యూహాత్మకంగా సరిపెళ్ల రాజేష్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ రాజేష్ కుమార్ గురించి కొంత మాట్లాడుకోవాలి. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోనే పనిచేశాడు రాజేష్. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ పరిపాలన నచ్చక ఎస్సీ సామాజిక వర్గాన్ని మోసం చేస్తుందనే ఆవేదనతో పార్టీ నుంచి బయటకు వచ్చాడు. తర్వాత టీడీపీలో చేరి అధికార ప్రతినిధిగా బాధ్యతలు అందుకోగలిగారు. తనకంటూ టీంని ఏర్పాటు చేసుకుని 2020 నుంచి సోషల్ మీడియా వేదికగా తన జాతి గళం వినిపిస్తూనే వైసీపీ రాజకీయాలను ఎండగట్టారు. దళిత సమాజంలో టీడీపీకి బలమైన గొంతుగా మారారు. రాజేష్ పై వైసీపీ నేతలు కేసులు పెట్టినా భయపడకుండా ముందుకు సాగారు. పి గన్నవరం నియోజకవర్గంలో డిసైడ్ ఓట్లన్నీ దళితులవే కావడం వల్ల రాజేష్ కుమార్ ఎంపిక టీడీపీకి ఎంతో కలిసొచ్చే అంశంగా మారింది. మరోవైపు వైసీపీ పరిస్థితిని గమనిస్తే ఇందుకు భిన్నంగా ఉంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు టికెట్ నిరాకరించింది పార్టీ అధిష్టానం. ఆయన ఎమ్మెల్యేగా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. అంతేకాదు సంక్షేమ పథకాలను నెత్తిన పెట్టుకున్న ఎమ్మెల్యే పార్టీ పి గన్నవరం నియోజకవర్గం అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదనే వాదన ఉంది. ప్రజల్లో వ్యతిరేకత ఉందనే కారణంతో జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావును ఇన్ఛార్జిగా నియమించింది. అయితే అక్కడున్న గ్రూపు రాజకీయాల కారణంగా నియోజకవర్గంలోని వైసీపీ నేతలందరూ వేణుగోపాలరావు నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల సమయానికి పరిస్థితి ఏ మేరకు చక్కబడుతుందో తెలియదు. కానీ వైసీపీ మాత్రం సంక్షేమ పథకాలే విజయాన్ని అందిస్తాయనే ధీమాతో ముందుకు సాగుతుండడం విశేషం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.